మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాలకి భక్తులు కిటకిటలాడుతున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఏకాదశిని పురస్కరించుకొని కూడా వైష్ణవ ఆలయాలను కూడా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా భక్తులతో కూడా కిటకిటలాడుతా ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచే కూడా ఏదైతే తెల్లవారుజాము నుండి కూడా దర్శనానికి ఏదైతే ఉత్తర దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు కూడా భారీగా కూడా ఏదైతే బారులు తీరినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలోని ఈ ఆలయంలో కూడా భక్తులతో అయితే ఆలయం కిటకిటలాడుతాం. దీనికి సంబంధించి మా దగ్గర ప్రధాన పూజారి గారు ఉన్నారు. నిజంగా దీనికి సంబంధించి దీని విశిష్టత ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, నమస్కారం. చెప్పండి, ఏంది ప్రధానంగా కూడా దీని విశిష్టత ఏంది, దీని ప్రత్యేకత ఏంది? ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశిది ప్రత్యేకత ఏంటంటే ఆ నారాయణుడు ముక్కోటి దేవతలకు కూడా అయినటువంటి కృపను మోక్షాన్ని ఈ భూలోకంలో తాను అర్చామూర్తిగా ఉండి ఇస్తాడట. అదే ముఖ్యమైన విశేషం. తాను ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ దర్శనం చేసుకుంటే 1000 సంవత్సరాల కృపను ఆ నారాయణ ప్రసాదిస్తాడట. అలా స్వామి ఈ రోజు మనకు కృప కలిగేశాడు. అందుకే ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. అలాగే మన స్థానిక విశ్వనాథాలయంలోని ఉన్న అలవేలు మంగాసం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశికి మేమందరము మా సహా కార్యనిర్వహణ అధికారి అనుకోండి అందరూ కూడా వచ్చి మాకు అన్ని తీర్ల భక్తులకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఉదయమే 6 గంటలకు భక్త మహాశయులు అధిక సంఖ్యలో వచ్చేసి కార్యక్రమాలు ముగిస్తూ ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నారు. ఆ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఈ విధంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఏంటి అంటే దాని ప్రత్యేకత? తాను ఆ నారాయణుడు మోక్ష ప్రదాత కదా. అందులోకే ఈ వైకుంఠ ద్వారంలో ఎవరైతే నన్ను వైకుంఠ ద్వారంలో దర్శించుకుంటారో వారికి ఎనలేని కృపను మోక్షాన్ని నేను ఈ ధనుర్మాసంలో ఈ వైకుంఠ ఏకాదశికి ప్రసాదిస్తానని చెప్పాడు. అందులోకే ఈ ప్రత్యేకత. ప్రధానంగా ఎటువంటి ఏర్పాట్లు చేసిన ఈవోగా? జై శ్రీమన్నారాయణ. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన తాగునీటి వసతి కానీ అదే విధంగా పార్కింగ్ కూడా ఎలాంటి లేకుండా పోలీసు వారు పూర్తి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశములు తర్వాత సూచనల ప్రకారంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి దీనికి సంబంధించి? మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు యావత్ తెలంగాణ మరియు యావత్ హిందూ బంధువులందరికీ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగర్ రావు గారి ద్వారా అదేవిధంగా దేవాదాయ శాఖ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల బారికేట్లు ఏర్పాటు చేసి తాగునీటి వసతి ఏర్పాటు చేసి లైటింగు అన్ని విధాల క్రమశిక్షణతోని ఒక సిస్టమ్ ప్రకారము ఒక మన పద్ధతిగా అందరూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసిండ్రు. ఈ సందర్భంగా దేవాదాయ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తాను. దీనికి సంబంధించి మన దగ్గర భక్తురాలు మీరు చెప్పడమ్మా, ఎట్లా ఉన్నది? ఉదయం నుంచి ఎన్నిటి గంటలకు మీరు ఇక్కడికి రావడం జరిగింది? ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఎట్లా అనిపిస్తా ఉన్నది? విశ్వనాథ ఆలయంలో మేము ప్రతి సంవత్సరం వచ్చి ముక్కోటి ఏకాదశిలో స్వామివారిని దర్శించుకుంటాము. మేము ఉదయం 5 గంటలకు వచ్చాము. 5 గంటల నుంచి పూజా కార్యక్రమం మొదలయ్యాయి. మేము చాలా అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మాకు దేవుడు ఆశీస్సులు కలుగుతాయి కాబట్టి మాకు ఇది ఒక చాలా నమ్మకం. అయ్యగారు పూజా కార్యక్రమంలో అయ్యగారితో పాటు మేమందరం ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాము. అదేవిధంగా భక్తులకు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లలో చక్కగా అందరు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నాము. ఇక్కడ మాకు అంటే ముక్కోటి ఏకాదశిలో మాది ఒక నమ్మకము. మాకు విష్ణుమూర్తి మమ్మల్ని అందరినీ కృప కలుగుతుందని మాది ఒక చాలా నమ్మకం ఉంది. అది అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. రైట్గా ఇది అయితే భక్తులతో పాటు ప్రధానంగా పూజారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు దర్శనం చేసుకోవడం ద్వారా కూడా ప్రత్యేకత సంచరించుకుంటుంది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కావచ్చు లోటుపాట్లు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు పూజారి ఏదైతే ఈవో గారు తెలుపుతున్నటువంటి ఏదేమైనప్పటికీ కూడా దైవ దర్శనం చేసుకోవడం ద్వారా మోక్షం లభిస్తుందని అయితే ప్రధాన అర్చకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.